సకలలోక పూజ్యుడు సర్వలోకనాథుడు అయిన యేసుక్రీస్తు ప్రభా నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 10వ అధ్యాయం 23 నుంచి 31 వచనాల వరకు చదువుదామా. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా, తమ ఆస్తి అని నమ్మకించి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదిబజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగదురు, కడపటి వారు మొదటి వారగదురు. ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభు చెప్పిన మాటకు అర్థం ఆ తర్వాత వచనంలోనే ప్రభు అంటున్నారు, తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని. ఇక్కడ యేసుప్రభు వారు దేవుని మీద కాకుండా తమ ఆస్తి మీద నమ్మకం ఉంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వారి యొక్క ధైర్యము, వారికున్న భరోసా, వారికున్న ఆదరణ అన్ని ఆ డబ్బును బట్టే కలుగుతాయి. వారి మనస్సు దాని మీద ఉంటుంది గనక ఇంకా వారు దేవుని మీద ఆధారపడటం వారికి అది బోరింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేయాలి, ఆయన జవాబు కోసం ఎదురు చూడాలి, అది పొందుకోవాలి అంటే ఓపికగా ఉండాలి ప్రభు మీద ఆధారపడితే. కానీ అలా ఉండడం ఎందుకు? మన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి మనసుకు నచ్చింది కొనుక్కోవచ్చు, చేసేయొచ్చు వెంటనే అని అనుకుంటారు. వెంటనే మనం కోరుకుంది మన దగ్గరికి వస్తుంది అని అనుకుంటారు. ధనం ఎప్పుడూ మనుషులను దేవునికి దూరంగానే ఉంచుతుంది. ధనమే సమస్త కీడులకు మూలమని వాక్యం సెలవిస్తా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం పోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొనిరి అని చదువుతాం. డబ్బు మీద అపేక్ష కలిగి దాన్ని నమ్ముకున్న వారు పరలోక రాజ్యంలోకి చేరుకోలేరు. ఈ మాట ఆస్తి ఉన్న వారిని గురించి తీర్పు తీర్చడానికి ప్రభు అనలేదు, కానీ ఆస్తిపై నమ్మకం పెట్టుకునే మనస్సును హెచ్చరించటానికి ప్రభు అన్నారు. ఇక్కడ అసలు సమస్య ధనం కాదు, ధనంపై వారు పెట్టుకున్న నమ్మకం, ఆస్తినే భరోసాగా పెట్టుకోవడం, దేవునిపై ఆధారపడకపోవటం. ఎవ్వరూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరని మత్తయి సువార్త 6:24 మనం చూస్తాం. అంటే ధనానికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తారు. ధనంపై నమ్మకం పెట్టుకున్న వారు దేవునిపై నమ్మకం ఉంచలేరు. ఎందుకంటే ధనం ఏదైనా వెంటనే తెచ్చి పెడుతుంది అని వారు అనుకుంటారు. దేవుడు మాత్రం విశ్వాసాన్ని కోరుకుంటారు, ఓపికను చూస్తారు, సమయాన్ని నిర్ణయిస్తారు, మన ప్రార్థనలకు జవాబిచ్చే సమయాన్ని నిర్ణయిస్తారు, తర్వాత నడిపించబట్టం కోరుకుంటారు. ఇవి దేవుడు కోరుకునేవి. కానీ మనిషి ఇవన్నీ ఆ దేవుని యొక్క కోరిక ప్రకారం జీవించాలి అనంటే వీటన్నిటి ప్రకారం చాలా సేపు ఆగాలి, వేచి ఉండాలి. వేచి ఉండటం ఈ రోజుల్లో అయితే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ దేవుని దగ్గర వేచి ఉండటమే పని చేస్తుంది, వేరొకటి ఏది కూడా పని చేయదు. కాబట్టి ఎవరైతే ఆయన కోసం వేచి ఉంటారో, వెయిట్ చేస్తూ ఉంటారో వారు నూతన బలం పొందుకుంటారని యెషయా పుస్తకంలో మనం చూస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి పెద్ద జీతము, పెద్ద హోదాలో, పెద్ద వ్యాపారము సంపాదించాడనుకోండి. అతనికి అనిపిస్తుంది, ఏదైనా సమస్య వస్తే డబ్బుతో నేను సాల్వ్ చేసుకోగలను కదా, అనారోగ్యం వస్తే ఉన్నతమైన హాస్పిటల్లోకి నేను వెళ్ళగలను, భవిష్యత్ కొరకు ఇన్వెస్ట్మెంట్స్ చేయగలను, పిల్లల భవిష్యత్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, సెక్యూరిటీ కోసం ఇన్సూరెన్స్ చేయించుకుంటాను, వీటినన్నీ సిద్ధం చేసుకోగలను కదా అని అనుకుంటారు. కానీ ఎవరి ఆయుష్ ఎంతో ఎవరైనా చెప్పగలరా? అప్పుడు సిద్ధం చేసుకునేవన్నీ ఎవరివి అవుతాయి? ఒకసారి ఆలోచించాలి. అందుకే ప్రభు అంటున్నారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని. అంటే ధనంపై నమ్మకం ఉన్నవారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం అంత కష్టమైన పని అని ప్రభు ఒంటితో పోలుస్తూ చెప్తా ఉన్నారు. ఒంటైనా సూది బెజ్జంలో దూరిద్దేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరలేడు అని. ఇంకా 28 నుండి 30 వచనాలు చూసినట్లయితే ప్రభు అంటున్నారు, తన కోసం అంటే ప్రభు కోసం ఎవరైనా ఏదైనా వదులుకుంటే అది 100 రెట్లు పొందుకుంటారు అని. ఏం వదులుకుంటే ఇస్తారో కూడా చెప్పారు. వాటితో పాటు నిత్య జీవాన్ని కూడా ఇస్తానని వివరించారు. మొదటి వారు అనేకులు
కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని 31వ వచనంలో మనం చూస్తాం. పేతురు, మేం సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించా, మాకేంటి అని అడిగిన ప్రశ్నకు జవాబుగా ప్రభువు ఈ సమాధానం చెప్పారు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ 100 రెట్లు పొందుకోవడమే కాదు, నిత్య జీవాన్ని కూడా మీకు కలుగుతుంది అని. దేవుని రాజ్యపు సంగతులు మనుషుల లెక్కకు వేరుగా ఉంటాయి. మనం ఏది పోగొట్టుకుంటామో దేవుని నుండి అది మనం దక్కించుకుంటాం. మనం ఏది దక్కించుకోవాలి అని, కాపాడుకోవాలి అని వాటిని గట్టిగా పట్టుకుని ఉంటామో అది మన దగ్గర నుంచి ఎలాగైనా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా దేవుని దగ్గర నుంచి కూడా పొందుకోలేము. ఎందుకంటే దాన్ని కాపాడుకోవాలన్నో ప్రయత్నాలు మనంతట మనం చేశాము, దాన్ని కాపాడుకోలేకపోయాము. ఇక దేవుడికి అది ఇవ్వవలసిన బాధ్యత ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మన మనస్సు దేవుని మీద ఆధారపడి ఉంటుందో, ప్రతి దాని కొరకు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, ప్రతి దాని కొరకు ఎవరి మనసు అయితే దేవుని ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తానని దేవుని వాగ్దానం ఉంది. యెషయా పుస్తకంలో మనం ఈ వాగ్దానాన్ని చూడగలం. ఒక వ్యక్తి ధనంపై పెట్టుకున్న నమ్మకము అతన్ని దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. ప్రార్థన అవసరత అసలే లేదన్నట్లుగా చూపిస్తుంది. ఇంకా దేవుని సమాధానం కోసమైతే ఎవ్వరూ నిరీక్షించరు. ధనంపై నమ్మకం ఉన్నవారు, తమ ఆస్తిని బట్టి భరోసా కలిగిన వారు ప్రతిదీ ఆయన చేతికి అప్పగించలేరు. ఈ విషయాలన్నీ విన్న శిష్యులు అడుగుతున్నారు, అయితే ఎవడు రక్షణ పొందగలడు అని. ప్రభు అంటున్నారు, మనుషులకు అసాధ్యము, దేవునికి కాదు, దేవునికి సమస్తము సాధ్యమేనని. దేవుడు హృదయాన్ని మార్చగలడు. నీ మనస్సు ఎంతగా ధనంపై అపేక్ష కలిగి ఉన్నప్పటికీ అది తీసివేసుకోవాలని నువ్వు ఇష్టం చూపితే చాలు, ప్రభునొక్క మాట అడిగితే చాలు, ప్రభుకి అనుమతిస్తే చాలు, ఆయన ఒకరి హృదయాన్ని మార్చగలడు. అందుకే యేసుప్రభు అంటున్నారు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమేనని. కాబట్టి ఒక వ్యక్తి ధనాపేక్ష నుంచి దూరం అవ్వాలి, అది లేకుండా చేసుకోవాలి నా హృదయంలో అని అనుకుంటే, అది ప్రభువుకి చెప్పి విన్నవించుకుని దాని ప్రకారం మనం బ్రతకటం మొదలు పెడితే దేవుడు మన మనస్సులను మార్చగలడు. ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడటం అంటే ఏంటో నేర్పించగలడు. ఆ అనుభవాలు చాలా గొప్పవిగా ఉంటాయి. ఇంకా మనం యేసు ప్రభు కోసం ఏదైనా వదులుకుంటే దేవుడు ఇప్పుడు రాబోయే నిత్య జీవంలోనూ మనకు ప్రతిఫలం ఇస్తారని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఆ మాట ఇక్కడ శిష్యులతో చెప్తున్నారు, నేడు మనతో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం చేసే ప్రతి పనికి మనకి ఇక్కడ రివార్డ్ మాత్రమే కాదు, పరలోకంలో దేవుడు దానికి బహుమానాన్ని, ఆ రివార్డ్ ని సిద్ధం చేసి ఉంచారు. మనకి 100 రెట్లు ఆశీర్వాదం, 2 అంతల బహుమానం. కేవలం ఈ లోకంలో మాత్రమే కాదు గాని బహుమానం పొందుకునేది పరలోకంలో కూడా మనం బహుమానం పొందుకుంటాం. ఎందుకంటే దేవుని మాట సదాకాలం నిలిచి ఉంటుంది. ఆయన ఏం చేసినా అది శాశ్వత కాలం ఉంటుంది అని మనం గ్రహించాలి. ప్రభు కోసం ఏదైనా మనం వదులుకుంటే ప్రభు దాన్ని 100 రెట్లు ఇస్తానని చెప్పారు. అంటే 100 రెట్లు ప్రభు దానికి తగిన బహుమానాన్ని మనకి ఇస్తానని చెప్పారు. అది ఇక్కడ ఇస్తారు, పరలోకంలోనూ ఇస్తారు. నిత్య జీవం అన్నిటికన్నా గొప్ప బహుమానం. ఇంకా ముగింపులో మనం అర్థం చేసుకోవాలి, ఈ ధ్యాన భాగం అంతటిని చదివిన దాన్ని బట్టి మనం ఎలా ఉన్నాం, మన భరోసా దేని మీద, మన నమ్మకం దేని మీద పెట్టుకుని ఉన్నాం, ఎవరి ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకుని మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో. కాబట్టి వాటన్నిటినీ విశ్లేషించుకుంటూ ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా ఆదరణ నీవే, మా నమ్మకం నీ పైనే. మేమైతే మరి దేనిని బట్టి అతిశయించాలని, దేనిని బట్టి మాకు భరోసా తెచ్చుకోవాలని మాకు ఇష్టం లేదు. మేమైతే ప్రతిదాని కొరకు నీ మీద ఆధారపడటం మాకు ఇష్టం. ఎందుకంటే నీవిచ్చేవన్నీ కూడా చాలా ఉన్నతమైనవి, ఉత్తమమైనవి, అనుకూలమైనవి, అవి పరిపూర్ణమైనవి, అవన్నీ కూడా చాలా మంచివి. కాబట్టి అటువంటి వాటిని పొందుకోవాలని మేము ఆశపడుతున్నాం కనుక మా దగ్గరున్న వాటిని కూడా మీకు అప్పగిస్తూ వాటన్నిటిని ఎలా వాడాలో, ఎలా బ్రతకాలో వాటి మధ్యలో మాకు నేర్పించమని నేను బ్రతిమాలుతున్నాం. ఈ రోజున మేము మాకు కలిగిన ప్రతిదీ ప్రభువా, అది మీ దగ్గర నుంచి మాకు వచ్చినదే. కాబట్టి వాటిని బట్టి వాటి మీద ఆధారపడకుండా నా తండ్రి, సృష్టికర్తవైన నిన్ను, మా పోషణకర్తవైన నీ మీద మేము ఆధారపడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమెప్పుడు కూడా మొదటి వారంగా ఉండడానికి సహాయం చేయండి. కడపటి వారుగా అయిపోవద్దు ప్రభువా. ఇంకా అనేక సార్లు మేమైతే నీ దృష్టికి దోషం చేసిన వారమయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుతున్నాను. మేము మీకోసం ఏదైనా త్యాగం చేస్తే దాని 100 రెట్లు మాకు ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే మీరు ఇస్తారని కాకుండా ప్రేమతో మేము మీ కొరకు ఏదైనా త్యాగం చేయగలిగే కృప మాపై కుమ్మరించమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.